విననివాడుగా ఉన్నాడు కదా. యోనా మాట విననివాడుగా ఉన్నాడు, దేవుని మాటను తిరస్కరిస్తా ఉన్నాడు. నేను నినివే కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తర్షీష్కి వెళ్ళాలని ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజల మీద దేవునికి ఎంత ప్రాణం ఉందో చూడండి. కాబట్టి ఎటు తిరిగి యోనాను దేవుని బిడ్డలు ఎక్కడ పంపిస్తున్నాడు? నువ్వు నినివే మహాపట్నానికి వెళ్ళాలని మళ్ళా రెండవసారి చెప్తా ఉన్నాడు. అంటే లేచి నినివే మహాపురమునకు పోయి నీవు నేను చెప్పినటువంటి మాట నినివే ప్రజలకు తెలియచి, అంటే పడిపోయినటువంటి యోనా, తప్పిపోయిన యోనా కదా, దేవుడి మాట వినని యోనా. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మార్లు మన కుటుంబాలను హెచ్చరించమని మనం చెప్తా ఉంటాడు. దేవుడు ఎన్నో మార్లు మన చుట్టూ ఉన్న ప్రజలకు దేవుని వాక్యాన్ని గురించి చెప్పమని చెప్తా ఉంటాడు దేవుడు కదా. నీ పరిస్థితి బాగలేదు, నీ ఆలోచన విధానం బాగలేదు, నీ పద్ధతి బాగలేదు, నీవు ఆ తప్పు దారి నుంచి బయటకు రావాలని, నీవు దేవుని వైపు తిరగాలని, నీవు దేవుని వైపు చూడాలని, నీవు ప్రార్థన చేయాలని, నీ యొక్క ఆలోచన విధానం, నీ ప్రవర్తన సరిగా లేదని దేవుడు ఎన్నో మార్లు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో, పెద్దలతో, తల్లిదండ్రులతో, దేవుని బిడ్డలారా సంఘంలో సావుకులతో కదా, కొంతమంది సంఘంలో ఉన్న సంఘ పెద్దలతో మన ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా మనల్ని లేపి పిల్లలా ప్రజల కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ యోనాను కూడా ఏం చేస్తా ఉన్నాడు? తిరిగి ఆ మహాపురమునకు పంపిస్తా ఉన్నాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. ఏం చేశాడు? రెండవ వారు పిల్లరా మొదటిసారి దెబ్బతిన్నాడు. రెండవ వాడు లేచి యోనా ఆ యొక్క నినివే మహాపట్టణానికి వెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా వెళ్ళి దేవుని బిడ్డలారా చూడండి, నినివే మహాపట్నమునకు పోయాను. నినివే మహాపట్నము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. చూడండి పిల్లల, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు. చూడండి, 24 గంటలు నడిస్తే మనిషి ఎంత దూరం ప్రయాణం చేస్తాడు చెప్పండి? దాదాపు 2 కిలోమీటర్లు మనం ఒక 20 నిమిషాలు, ఒక పావు గంట నడవచ్చు అనుకోండి. అలా మనం లెక్కేసుకుంటూ పోతే చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది? అంటే గంటకి ఎంత అన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేయగలుగుతాం? అంటే అన్ని కిలోమీటర్లు పావు గంటకి 2 కిలోమీటర్లు, గంటకి 8 కిలోమీటర్లు. 24 ఇంటూ 8 160 ప్లస్ చిల్లర 170 కిలోమీటర్ల చిల్లర నడిచి ప్రయాణం చేసి 170 కిలోమీటర్లు అంటే దాదాపుగా సుమారుగా హైదరాబాద్కి అంత దూరం, హైదరాబాద్ 200 కిలోమీటర్లు. అంటే అంత దూరం నడిచి ఆ పట్టణంలో సువార్త చేశాడు. దేవుని బిడ్డలు గమనించండి, మనం ఒక పావు కిలోమీటర్ నడవడానికి చాలా కష్టమవుతుంది కదా. కాబట్టి ప్రభునందు పిల్లరా గమనించండి, 1 దినమంతా ఆ 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించు ఇక 40 దినములకు నినివే మహాపట్నం నాశనం అని ప్రకటన చేశాడు. అసలు చూడండి, ఈ ఊరు ఆగమైపోతుంది, ఈ ఊరు నాశనం కాబోతా ఉంది, ఈ ఊరు కాలిపోతా ఉంది, కొన్ని రోజులలో ఈ దేవుడు నాకు తెలియజేశాడని చెప్తే ఏమనుకుంటారు ఆయన్ని కదా? వెనువాడుగా అనుకుంటారు, తెలివితేటవాడుగా అనుకుంటారు, తర్వాత తిడతారు, ఇంకొంతమంది అయితే కొడతారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా వీటన్నింటినీ ఎదుర్కొంటూ చూడండి దేవుని పక్షాన నిలబడ్డాడు యోనా. యోనా ధైర్యంగా ప్రకటన చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు పంపాడు కాబట్టి ఆ విషయాన్ని నినివే పట్టణస్థులకు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా 40 రోజులకి ఈ పట్టణము నాశనం కాబోతుందని ప్రకటన చేశాడు. అయితే పిల్లలు గమనించండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. చూడండి, ఇందాక నినివే పట్టణానికి వెళ్ళి యోనా ప్రకటన చేశాడు. యోనా ప్రకటన చేసిన తర్వాత నిజమే ఇందాక అనుకున్నట్లుగా మనం ఈ ఊరు నాశనం కాబోతుంది, ఈ ఊరు అగ్ని చేత కాల్చబడబోతుంది అని ఏదైనా చెప్పినప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు కదా, ఊరుకుంటారా?
కానీ నినివే మహాపట్నంలో యోనా దేవుని పక్షాన్ని వెళ్ళాడు. యోనా ఎంతో ధైర్యంతో వెళ్ళాడు. ఒకసారి దేవుని యొక్క మాటను తెలుసుకొని నినివే వెళ్ళమంటే అలా కూడా దర్శించుకెళ్ళినప్పుడు ఎంతో శ్రమను అనుభవించాడు. కాబట్టి మరలా రెండవ మారి దేవుడు యోనాకు ప్రత్యక్షమై తెలియచేస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రకటన చేయాలిగానే యోనా దేవుని యొక్క శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని యొక్క పిల్లరా మరి నాయకుడిగా, దేవుని యొక్క దూతగా వెళ్ళి ప్రకటన చేస్తా ఉన్నాడు. అధికారికంగా ప్రకటన చేస్తుంటే ఆ నినివే మహాపట్నంలో ఉన్న ప్రజలంతా దేవుని బిడ్డలారా ఏం చేశారట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశారు? దేవుని యందు నమ్మకం ఉంచారంట. దేవుని యందు నమ్మకం ఉంచి ఆ యొక్క యోనా చెప్తున్నటువంటి మాటల మీద కూడా దృష్టి పెట్టి వారు ఉపవాస దినము చాటించారంట. లేదు ఏమన్నారు? నిజమే, మన పట్టణ పరిస్థితి బాగలేదు, మన కుటుంబ పరిస్థితులు బాగలేదు. నిజమేనండి, సావుకుడు నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు నీ పరిస్థితి బాగలేదు, నువ్వు ఉపవాసం ఉండాలి, నీ పిల్లలు బాగలేదు, నీ కుటుంబం బాగలేదు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా అమ్మ ఉపవాసం ఉండాలి అని అంటే చెప్పండి, ఇంటే మంచిది. అలాగే సావకుడు చెప్తున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారట? దేవుని విశ్వాసం ఉంచి మొదట ఉపవాస దినము చాటించారంట. ఇంకొకటి చూడండి, ఎవరెవరు భాగస్వాములు అయ్యారంట ఆ ఉపవాస ప్రార్థనలలో? గనులు అంటే గొప్పవాడు. ఎంతటి గొప్పవాళ్ళు తెలుసా? ఎలాంటి గనులు తెలుసా? రాజు కూడా, మంత్రులు, రాజులు, వీళ్ళ అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులు చాలా మంది ఈ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచారు? సావకుని మాట ఎందుకు లక్ష్యం ఉంచారు? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని సావకుడు ప్రకటన చేస్తా ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అర్థమైందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, నీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు, కానీ నువ్వు శ్రద్ధ నిలపాలి. కనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని. అబ్బా ఎంత గొప్ప మాట! కనులు గొప్పవారు, చిన్నవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ దేశ పరిస్థితి లేదా రాష్ట్ర పరిస్థితి లేదా గోపాల గ్రామ పరిస్థితిని మనం చూసినప్పుడు పేదోళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, పేదోళ్ళు గుళ్ళోకి వెళ్తారు, పేదోళ్ళు ప్రార్థన చేస్తారు, పాపులు ప్రార్థనగా పోతారు అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. చూడండి, ఆనాడు నినివే మహాపట్నంలో గొప్పవాళ్ళంట, రాజులు, చక్రవర్తులు, మంత్రులు, ధనవంతులు అందరూ, వాళ్ళతో పాటు పేదవాళ్ళు కూడా ఏం చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు. గోనె పట్ట కట్టుకోవడం అంటే ఏంటండి? చెప్పండి, ఎవరు కట్టుకుంటారు గోనె పట్ట? నిరుపేదలు అంటే బట్టలు లేనటువంటి వాళ్ళు, దిక్కు లేనటువంటి వాళ్ళు, మరి ఒంటి మీద వస్త్రం లేనటువంటి వాళ్ళు కేవలం దేవుని బిడ్డలారా గోనె పట్ట కట్టుకుని ఉంటారంట. చెప్పండి, గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి మరి అలాంటి స్థితికి దిగజారడం దేవుని బిడ్డలారా దేవునికి లోబడడం అని అర్థం. కాబట్టి రాబోయేటువంటి ప్రమాదాన్ని వాళ్ళు గుర్తించారు. ఈనాడు కుటుంబాలలో రాబోయే ప్రమాదాన్ని గుర్తించి సేవకులు చెప్తా ఉంటే పిల్లల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అర్థం కాకలేదు. జాగ్రత్త, పిల్లలు చెడిపోతారు, జాగ్రత్త, నీ కుటుంబం ఆగమైపోద్ది, జాగ్రత్త, నీ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి, ప్రమాదంలో పడిపోతుంది నీ కుటుంబ వ్యవస్థ అని అంటే ఆ మనిషికి అర్థం కాకలే. సేవకుల మాటలో నమ్మకం ఉంచడం లేదు కనుక దేవుని బిడ్డలు అందుకే ప్రమాదానికి గురవుతా ఉన్నాం. కనుక ఇక్కడ నినివే మహాపట్నం వెళ్ళి ఆ యొక్క యోనా ప్రకటన చేయగా ఆ ప్రకటన అందరూ విన్నారు. అందరూ దేవుని బిడ్డలారా ఆయన మాటకు లోబడ్డారు, దేవుని యందు నమ్మకం ఉంచారు. వీళ్ళలా వాడు ఉపవాసం దినము చాటించి చూడండి ఈ విషయం అంట నినివే మహాపట్నంలో ఇక్కడ యోనా ప్రకటన చేసే ప్రకటన అందరికీ వినపడది. ఈనాడు మైక్ ద్వారా మనం ప్రకటన చేస్తా ఉన్నాం. ఈ రోజు మందిరంలో ఒకవేళ 10 మందే ఉండవచ్చు, అర్థమైందండి, లేదా కొద్ది మంది ఉండవచ్చు. ఈ కొద్ది మందికి మాత్రమే కాదు ఈ మాటలు. 3-4 ఎందుకండి మైకు అని అంటూ ఉంటారు. 3-4 కోసం కాదండి, నీ కుటుంబము రక్షింపబడాల, ఈ గ్రామం రక్షింపబడాల, ప్రజలు చెడుతనంలో నుంచి విడుదల పొందాల, ప్రజలు పాపం నుంచి బయటకు రావాల, ప్రజలు నీతి ఏంటో, న్యాయం ఏంటో, మంచి ఏంటో తెలుసుకునే వాళ్ళుగా ఉండాలి. ప్రజల కుటుంబంలో ప్రేమ అనేటువంటిది నాటబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. తండ్రి మాట, తల్లి మాట పిల్లలు వింటారు. దేవుని వాక్యం ఏంటంటే నీకు మంచిగా బోధిస్తుంది, కానీ నీకు ఏమాత్రం కీడు చేసేది కాదు. అందుకనే దేవుని బిడ్డలారా అక్కడ ఏమని చదువుకున్నా, ఈ సంగతి నినివే రాజులకు వినపడినప్పుడు
అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండును. ఈనాడు నిజమే వినండి దయచేసి. ఒక్కోసారి మీటింగ్ పెట్టినప్పుడు, పాస్టర్ ఫెలోషిప్ లో మీటింగ్లు పెట్టినప్పుడు వాక్యానికి నన్నే పిలిచేవాడు. వాక్యం మీరే చెప్పాలి గారు. దేవుని బిడ్డ అక్కడికి ఎమ్మెల్యే వచ్చినా, అక్కడి అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ వాస్తవాన్ని తెలియచేసేటప్పుడు దేవుని బిడ్డలారా చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం మరణించే వాళ్ళం కాబట్టి, లోకం స్థిరం కాదు కాబట్టి నిజమైన దేవుడిని మనం నమ్ముకోవాలని ప్రకటన చేసేవాడు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క నినివే పట్టణంలో యోనా ప్రకటన చేస్తా ఉంటే రాజు ప్రియులారా చెప్పండి, దేశానికే అధిపతి, ఆయన నాయకుడు కదా. చెప్పండి, రాజుగారు ఏం చేశారంట? ఆ ప్రకటన విని రాజవస్త్రాలు తీసేసాడంట. రాజుగా నేను ఈ ప్రజలను కాపాడలేను, రాజుగా ఈ రాజవస్త్రాలు నా ప్రజలను కాపాడలేవు. కాబట్టి దేవుడే సర్వాధికారి. ఆ దేవదేవుడి యొక్క మాట చొప్పున నేను చేయాల్సినది, నేనే రాజు మాట వినకపోతే, నేనే దేవుడి మాట వినకపోతే నా క్రింద ఉన్న ప్రజలు ఎలా వింటారని చెప్పేసి ఆయన ఏం చేశాడు? సింహాసనం మీద నుండి దిగి వచ్చాడంట. ఈనాడు మంచాల మీద నుండి దిగి రాలేకపోతున్నాడు దేవుని సన్నిధికి. ప్రార్థన చేయడానికి మంచాల నుంచి దిగలేకపోతా ఉన్నాం. ప్రియులా గమనించండి, టీవీల ముందు నుంచి మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. రేపటి దినాన్ని జాగ్రత్తగా గమనించు. నీ కుటుంబ పరిస్థితి రేపు, ఈ రోజు కాదండి. ఈ రోజు తినడానికి ఉన్నదేమో, సంతోషిస్తున్నావేమో, ఈ రోజు సరదాగా ఉన్నదేమో, ఈ రోజు మంచిగా ఉన్నదేమో. జాగ్రత్త, రేపటి భవిష్యత్తును ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకునే వాళ్ళంగా మనం ఉండాలి. అందుకని రాజుగారు దేవుని బిడ్డలారా ఆ రాజ్యాన్ని గురించి ఆలోచించాడు, ఆ రాజ్యంలో ప్రజల గురించి ఆలోచించాడు. అమ్మో నిజమే, ఒకవేళ ఆ ప్రళయమే వచ్చి ఆ యొక్క ప్రళయమే వచ్చి ఈ యొక్క నినివే మహాపట్నం అంతా కాలిపోతే రాజ్యం ఏం కావాలా? ప్రజలేం కావాలి? కాబట్టి ఒక రాజుగా, బాధ్యత గలవాణ్ణిగా నేను ఈ పట్టణానికి, ఈ యొక్క దేశానికి, ఈ యొక్క రాష్ట్రానికి, ఈ గ్రామానికి ఒక అధికారిగా ఉన్నటువంటి నేను, ప్రజల చేత ఎన్నుకోబడిన నేను, ఈ ప్రజల యొక్క క్షేమాన్ని నేను ఆలోచించాలి. కాబట్టి నేను దిగి రాజసింహాసనం మీద నుంచి దిగి కిందకు రావాల్సిందే అని దేవుని బిడ్డలారా రాజసింహాసనం మీద నుండి కిందకు దిగి వచ్చి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకున్నాడంట. గోనె పట్ట కట్టుకుని మరి ఆడ కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నట్ట. ఏంటండి రాజుగారు ఏంటి రాజవస్త్రాలు తీసేయటం ఏంటి, రాజసింహాసనాన్ని వదిలిపెట్టడం ఏంటి, గోనె పట్ట కట్టుకోవటం ఏంటి, బూడిదలో కూర్చోవటం ఏంటంటే ప్రజలను భ్రమించేవాడు దేవుని బిడ్డలారా ఎక్కడికి రావాలా? దేవుని పాదాల దగ్గరికి రావాలి. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అన్నాడు దేవదేవుడు. అందుకని మనం ఎక్కడికి రావాలి? పిల్లలు మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇదిగో ఈ రోజు నువ్వు అనుభవించే సుఖాన్ని వదిలిపెట్టాలా? రేపటి భవిష్యత్తు నువ్వు ఆలోచించి దేవుడు సమస్తము చేసే దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు రాగలిగినప్పుడు వాళ్ళ నీ కుటుంబం, నీ గ్రామం, నీ దేశం బాగుపడింది. చూడండి ప్రియులారా, ఈ రోజున సంగతులు వినపడలేదా? ప్రజలకి, అధికారులకు వినిపించడం లేదా? నాయకులకు వినిపించడం లేదా? ప్రజలను పరిపాలించేటువంటి నాయకులు ప్రియులారా, లేదా కుటుంబాన్ని పరిపాలించేటువంటి తల్లి కానీ తండ్రి కానీ వారికి దేవుని వాక్యం అవసరం లేదా? వారికి నీతి అవసరం లేదా? వారికి ప్రార్థన అవసరం లేదా? ప్రియుల ప్రార్థన లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా, దేవుని యొక్క దయ లేకుండా మన కుటుంబాలు ఎలా బాగుపడతాయి? చెప్పండి. దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా మన కుటుంబాలు ఎలా బాగు చేసుకోగలుగుతాం ప్రియులారా? కాబట్టి మనుషుల దయ, దేవుని దయలు మనం వర్ధిల్లే వాళ్ళంగా మనం ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారు గమనించండి. ఆ 7వ వచనం మనం చూద్దాం. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకోను కనుక మనుషులు ఏదో పుచ్చుకోనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు. ఏమండి, దేవుని సన్నిధిలో ఒక ఉపవాస దినం చాటించి రాజు ప్రజలకు ఇస్తున్న ఆజ్ఞ చూడండి. ఏం చేస్తున్నాడు? 3 దినాలు వీళ్ళరా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఉపవాసం ఉండటం ద్వారా కాస్త శరీరంలో ఏమండి శక్తి తగ్గి కొంచెం నీరసం అయిపోయి బలహీనం అయిపోయిన తర్వాత బలహీనుడు దేవుని బిడ్డలారా అరవలేడు, కరవలేడు కదా, దేశించలేడు, అసూయ చూపలేడు. కాబట్టి బలహీనంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఏమన్నాడు? మనుషులందరూ తమ పైన ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లైవ్ కాకుండా తమ కోపాన్ని చల్లార్చుకో
కనుక మనుషులు ఏది పుచ్చుకోనకూడదు. చూసారా, కుటుంబంలో సమస్యలు ఉన్నాయని యజమానికి తెలుసు, యజమానురాలకు తెలుసు. దేవుడు బిడ్డలారా ఏం చేయాలి? కుటుంబాన్ని బిడ్డలారా ఏం చేయాలా? ఉపవాసంలో ఉంచాలా. అంటే ఉపవాసం ఉంచడం ద్వారా దేవుడి దగ్గరికి రావడానికి అవకాశం ఉన్నది, దేవుడికి వారు మొరపెట్టడానికి అవకాశం ఉన్నది. ఇది బాధ్యత. రాజు గారికి రాజ్యంలో ఉన్న ప్రజల నిమిత్తం ఎలాంటి బాధ్యత ఉన్నదో దేవుడి బిడ్డలారా, అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పిల్లల మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల అధికారులకు దేవుడి బిడ్డలారా వారికి ఆ బాధ్యత ఉన్నది, ఆ భారం ఉన్నది. కనుక కుటుంబ వ్యవస్థలో కూడా ఏ తల్లైనా ఏ తండ్రి అయినా దేవుడి బిడ్డలారా తమ కుటుంబము దేవుడి బిడ్డలారా కనీసం వారానికి ఒక రోజైనా ప్రభు సన్నిధిలో ఉపవాసము చేసేటువంటి బిడ్డలారా అవసరత ఉన్నదని చెప్పేసి మనం గమనించాలి. కనుక దేవుడి బిడ్డలారా ఇక్కడ మనము చూడండి, చాలా కఠినమైన ఉపవాసాన్ని చెప్తా ఉన్నాడు రాజు. మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, ఆహారం తినొద్దు, నీళ్లు త్రాగవద్దు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అంటే చూడండి ఇక్కడ ఏమండి, మనుషులు అన్నం తినకుండా నీళ్లు త్రాగకుండా, పిల్లలు అన్నం తినకుండా నీళ్లు త్రాగకుండా, పశువులు ఏంటి ఆ తర్వాత మేకలు గొర్రెలు అన్నం తినకుండా నీళ్లు త్రాగకుండా, మేత మేయకుండా నీళ్లు త్రాగకుండా ఉంటే ఎట్లా అరుపులు కేకలు దేవుని బిడ్డలారా. చూడండి ఎంత గంభీరంగా ఉంటుంది ఆ పట్టణం. మళ్ళీ పట్టణం అంతా నినివే మహాపట్టణం అంతా అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? జనం 1,20,000 మంది జనం ఉన్నారు. మన ఊర్లో దాదాపుగా మొత్తం కలిపితే ఒక 1,500 మంది ఉండొచ్చేమో, పిల్లల్లో 2,000 మంది ఈ ఊరు. మరి కానీ ఆ పట్టణంలో ఎంతమంది అంట? 1,20,000 మంది అంట. అంటే కొన్ని జర్ల ఒక 5,000 మంది ఉంటే అలాంటివి దేవుని బిడ్డలారా ఎన్ని గ్రామాలు కలిస్తే 1,20,000 మంది కావాలి? అంత పెద్ద పట్టణం. ఆ పట్టణం అంతటికి కూడా రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మీరెవరు కూడా అన్నం తినొద్దు, నీళ్లు త్రాగొద్దు. పశువులు కూడా, మేకలు కూడా, గొర్రెలు కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఇవి చూడండి దేవుని బిడ్డలు గమనించండి, ఆ పశువులు, ఆ యొక్క గొర్రెలు, ఆ మేకల మందలు, ఆ చిన్న పిల్లలు అందరూ కూడా కేకలు వేస్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారంట. మరో దేవుని బిడ్డలు చూడండి మళ్ళీ ఇంకా కింద ఏం చెప్తాడో, మనుషులందరూ తమ దుర్మార్గతను వీడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. రాజుగారు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఎవడు కూడా అక్రమం చేయొద్దు, ఎవడు అన్యాయం చేయొద్దు, ఎవడు పొరపాటు చేయొద్దు, ఎవడు వ్యభిచారానికి, ఎవడు దొంగతనాలకి పాల్గొనొద్దు, తాగొద్దు, తిరగొద్దు. జాగ్రత్త, మీరందరూ కూడా ఉపవాసం ఉండాల్సిందే. పాపాన్ని మానాలా, అక్రమాలు మానాలా. ఎలాంటి ఉపవాసం అండి? దేవుడి ఉపవాసం ఆలకించకుండా ఉంటాడా? దేవుడు ఎలాంటి ప్రయత్నాలు దేవుని బిడ్డలు ఆలకించకుండా ఉంటాడా? నిజం. ఏ కుటుంబమైనా ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగితే, ఏ గ్రామమైనా, ఏ సంఘమైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగితే తప్పకుండా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇంకేమన్నాడు? మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే మహాపట్నంలో చాటించి ప్రకటన చేసి ఏం చేయాలంట? మనుషులైనా పశువులైనా గోనెపట్ట కట్టుకోవాల్సిందే. అది బాధ్యత. కాబట్టి ఆ రీతిగా ఆ ప్రజలు మరి అంత భయంకరముగా ఉపవాస ప్రార్థనలో ఉండి దేవునికి మొరపెడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించు చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం చేశారట? చూడండి ఏమని రాయబడిందో. ఒక పక్క దేవుడు యోనాకు సెలవిచ్చి యోనాను పంపించాడు. యోనా ఒకసారి తప్పిపోయినా కానీ మరలా రెండవసారి తిప్పుకున్నప్పుడు మరలా దేవుడు యోనాని హెచ్చరించి పంపించాడు. యోనాను పట్టణాన్ని పంపించిన తర్వాత యోనా ఇంకా 40 రోజులు ఈ పట్టణం నాశనం కాబోతుంది, దేవుడి దృష్టికి ఇది మహా ఘోరంగా ఉన్నది అని తెలియజెప్పినప్పుడు ఆ విషయము సామాన్య ప్రజలకు తెలిసింది, వారితో పాటు గొప్పవారికి తెలిసింది. ఆ గొప్పవారిలో గొప్పవాడు రాజు కూడా తెలిసినప్పుడు దేవుని బిడ్డలారా రాజు తన రాజసింహాసనం నుంచి దిగొచ్చాడు. జాగ్రత్తగా ఉంచు బిడ్డలారా. కాబట్టి ఈ మాట వలన వారు ఏం చేశారంటే వారి యొక్క ప్రవర్తన మార్చుకున్నారంట.
ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి జవాబు రావాలంటే, దేవుడు మన కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వాలంటే, దేవుడు మన గ్రామాన్ని రక్షించాలంటే మనుషులు చేస్తున్న చెడుతనాన్ని ఏం చేయాలా? వదిలిపెట్టాలి, మానివేయాలి. మనుషులు చేస్తున్నటువంటి పాపం వదిలిపెట్టాలా. మనుషులు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా జీవిస్తున్న జీవితాన్ని వదిలిపెట్టాలా. అప్పుడు కుటుంబానికి క్షేమం, అప్పుడు గ్రామానికి క్షేమం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే సృష్టికర్త దేవుడు. దేవుడు ప్రియులారా లేకుండా మనం ముందుకు పోలేము, మనం ఏమీ చేయలేము. అందుకని ప్రియులారా ఇక్కడ ఆ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఏం చూశాడంట? ఏం చూశాడు? మన ఆలోచన మాత్రమే కాదు, మనం క్రియలో కూడా. బైబిల్ అన్నది క్రియలు లేని విశ్వాసము మృతము. నేను దేవుని నమ్ముకున్నా అని చెప్తూ 10 మంది సిగరెట్లు తాగుతారు, 10 మంది బీడీలు తాగుతారు, 10 రోజుల్లో అమ్మట్లు సారాలు బాగా అన్ని చేస్తూ ఉంటారు. మళ్ళీ లేతే ఏసయ్యా అంటారు, ఎడసిలో ఉద్దేశంలో. అది కాదండి. నీ క్రియలో మార్పు రావాలా, నీ అలవాట్లు మారాలా, నీ పద్ధతులు మారాలా, నీ మాట మారాలా, నీ తీరు మారాలా, నీ ప్రవర్తన మారాలా. అందుకని ఎక్కడ మార్పు వచ్చిందంట వాళ్ళకి? చూడండి, దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. అది నీవు ఆశీర్వాదకరంగా మారాలంటే, నిజంగా నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ సంఘానికి నువ్వు దీవెనకరంగా మారాలంటే మొట్టమొదటిగా నీలో గొప్ప మార్పు రావాలి. అర్థమైందా? మార్పు రావాలి. ఆ మార్పును బట్టి దేవుని బిడ్డలారా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మాట ఇచ్చిన కీడు తాను వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయగా. చూసారా దేవుడు ఎప్పుడు మానుకుంటాడు? దేవుడు ఎప్పుడు తన నిర్ణయాలను మార్చుకుంటుందంటే మనం దేవుడి మాట ఉన్నప్పుడు. కొన్నిసార్లు కీడు దర్శనాలు వస్తాయి, కొన్నిసార్లు శ్రమ దర్శనాలు వస్తాయి. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకించి దాన్ని కొట్టేస్తాడండి, కొట్టేస్తాడు. ఎన్నో కీడు దర్శనాలు, ఎన్నో శ్రమ దర్శనాలు మన జీవితంలో వచ్చినప్పుడు వెంటనే లేచి, అది అర్ధరాత్రి వచ్చినా కానీ అప్పటికప్పుడు లేచి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ క్రమంగా ఆ దర్శనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ కీడును కొట్టేస్తాడు. కనుక దేవుడు బిడ్డలారా, దేవుడు మనం ప్రేమించేవాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుని మాట, సావుకుని మాట విని మన కుటుంబాల్లో మనం కాపాడుకునే వాళ్ళంగా, మనం దేవుని చేత ఆశీర్వదింపబడే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా దయచేసి మనం దేవుని మాట విని ఏమైనా ఎలాగైతే ఆ 1,20,000 మంది ప్రజలకు ఇలాగా సువార్త చేశాడో, అలాగే గ్రామంలో దైవ సేవకులు ఈ విధంగా సువార్త చేస్తున్నప్పుడు మీరు ఆ మాట విని మీరు లోబడి మీ ప్రవర్తన ఏంటి మీకు తెలుసు కాబట్టి మీ ప్రవర్తన మార్చుకొని దేవుని అంగీకరిస్తే దేవుడు తప్పకుండా మీకు మీ కుటుంబాలకు ఇలా గొప్ప మేలు చేస్తారు. దేవుడు కొద్ది మాటలు దీవించుకుంటారు. ఆమేన్.